సరే బాగా గమనించండి. దేవుడికి స్తోత్రం కలుగును కాక. మధ్యలో ఎవరు మాట్లాడకూడదు, పక్కన ఉండే వారితో మాట్లాడకూడదు. కొంచెంసేపు నేను వాడిపోలేదు. ఆ తర్వాత ప్రభు రాత్రి భోజనానికి మనం పోవాలి. ఆ తర్వాత వాగ్దానము ఇవన్నీ మనకు వరుసగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. సమయం చాలా తక్కువ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, దేవుడు మనకు నూతన సంవత్సరపు సందేశం ఏమిటంటే కృప. దేవుని యొక్క కృపను గురించి మనం ఈ నూతన సంవత్సరమున కొద్దిగా ధ్యానం చేసుకున్నాం. ఈ కృపను ధ్యానం చేయాలంటే బైబిల్లో ఎక్కువగా ఉన్నాయి రెఫరెన్స్. కృపకు సంబంధించి చాలా వాక్యాలు మనకు ఉన్నాయి, కానీ అన్నిటిని మనం ధ్యానం చేయలేదు. ఈరోజు ఈ నూతన సంవత్సరమున, ఈ మొదటి దినమున, ఈ అర్ధరాత్రి వేళ దేవుడు మనతో మాట్లాడేలాగున మనము సిద్ధంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. ఒక వచనం మీరు చదవండి. కీర్తనలు 48వ అధ్యాయం 9వ వచనం మనం చదువుతాం. కీర్తనలు 48:9. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. దేవా, నీ నామము ఎంతో గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. చాలు. ఇప్పుడు ఆ వాక్యంలో ఏమని చదివినా 40. దేవా, మేము చూడండి దేవుని బిడ్డారా, మనము ఈ వాచ్ నైట్ సర్వీస్లో, ఈ నూతన సంవత్సరపు ఆరాధనలో దేవుని మందిరంలో మనం కూడి ఉన్నాం. దేనికోసరం? ఆ వాక్యం చెప్తాను చదవండి. దేవా, మేము నీ ఆలయం నందు. ఇప్పుడు మనం ఉండేది దేవుని యొక్క సన్నిధి. మనము ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఆయన మందిరములో ఉన్నాం. ఆయన రాజ్యములో మనం ఉన్నాం. ఆయన కడుతున్నటువంటి సంఘములో మనం ఉన్నాం. సహవాసములో మనం ఉన్నాం. పిలువబడిన జనం గుంపులో మనం ఉన్నాం. మనము ఆయన సన్నిధానములో మనం కూడుకున్నది దేనికోసం? నీ కృపను ధ్యానించుకోవడానికి. హల్లెలూయా. చెప్పండి అందరూ కూడా, నీ కృపను ధ్యానించడానికి. అందుకే మనం కూడి ఉన్నాం దేవుని బిడ్డలారా. ఆయన కృప కొరకు, ఆయన కృపను మనము ధ్యానం చేయడానికి మనము ఈ రాత్రికాల సమయంలో వచ్చి ఉన్నాం. ప్రతిసారి మనం అంటూ ఉంటాం, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఈ పని చేశాను. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుడు నా ప్రయాణమును ఆశీర్వదించాడు. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుడు నా చదువును ఆశీర్వదించాడు. ద గ్రేస్ ఆఫ్ గాడ్ నేను పరిచయం చేశాను. ద గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుడు మాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ప్రతి దాంట్లో గ్రేస్ ఆఫ్ గాడ్ అనేది ఉంటుంది. దేవుని యొక్క కృప, దేవుని యొక్క కృపను బట్టి ఈ రోజున నేను ఆరోగ్యంగా ఉన్నా. దేవుని యొక్క కృపను బట్టి ఈ రోజున నేను సంతోషంగా ఉన్నా. దేవుని యొక్క కృపను బట్టి నేనును నా ఇంటి వారును మేము సంతోషంగా ఉన్నాం. సో కాబట్టి మనం ఏది చెప్పినా దేవుని కృపను బట్టి. అందుకే మనం దేవుని సన్నిధానములలో ఆయన కృపను ధ్యానం చేయడానికి మనం ఈ రోజు రాత్రి మనం గడుపుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి మీద కృప ఉంటుంది? అది మంచి ప్రశ్న. కృప దేవుడు ఎవరికి ఇస్తాడు? అది కూడా బైబిల్లో మనకు వాక్యం ఉంది. కృప ఎవరికి దేవుడు ఇస్తాడంటే మనం చదివితే బైబిల్లో కీర్తనలు 103వ అధ్యాయం 11వ వచనం, సంగీతం 103:11వ వచనం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల దేవుని కృప అంత అధికముగా ఉన్నది. అందరూ చెప్పండి, దేవుని యందు భయభక్తులు గలవారి ఎడల దేవుని కృప ఉన్నది. ఈరోజు దేవుని కృప మనకు కావాలంటే మనము దేవుని పట్ల మనకు భయం ఉండాలి. బైబిల్ అదే చెప్తా ఉంది, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల. ఎవరు దేవునికి భయపడతారో వారికి దేవుని కృప ఉంటుంది.
విశ్వాసులలో అనేకులకు భయం లేదు, అనేకులకు భయం లే. ఆ భయం లేనందువలన దేవుని కృపకు దూరం అవుతున్నారు, దేవుని కృపకు దూరం అవుతున్నారు. సో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయనకు కృప అంత అధికముగా ఉన్నది. ఒక ఉదాహరణ చెప్తున్నా. బైబిల్లో మొట్టమొదటగా కృప అన్న వార్త ఎక్కడ వస్తుంది తెలుసా? బైబిల్లో ఫస్ట్ ద వర్డ్ గ్రేస్ ఆదికాండ పుస్తకంలో వస్తుంది. ఆదికాండ పుస్తకంలో ఎక్కడ వస్తుంది అని మనం చూస్తే ఆదికాండం 6వ అధ్యాయంలో వస్తుంది. 6వ అధ్యాయంలో ఎన్నో వచనంలో వస్తుంది మనం చూస్తే 8వ వచనంలో వస్తుంది. ఒకసారి చూడండి. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. హల్లెలూయా. Noah found grace in the eyes of the Lord. Noah found grace in the eyes of the Lord. நோவாவிற்கோ தேவனுடைய கண்களில் கிருபை கிடைத்தது. సో బైబిల్ అదే మనం చూస్తున్నాం. నోవాహు జీవించిన కాలం భయంకరమైన కాలం. భయము అస్సలు లేవు, భక్తి అంతకన్నా లేవు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బతుకుతూ ఉన్నారు. భూలోకమే చెడిపోయిందని బైబిల్ చెప్తాంది 6వ అధ్యాయంలో. నోవా కాలములో భూలోకం మొత్తం చెడిపోయిందట. నరులు వారి వారి ఇష్ట ప్రకారం జీవిస్తున్నారట. అందువలన దేవుని సన్నిధానంలో వారి పాపము దేవుని సన్నిధికి చేరింది. దేవుడు ఏం చేశాడు? భూలోకమును బొత్తిగా నాశనం చేయాలని దేవుడు అనుకున్నాడు. అలాంటి సమయంలో ఒక్క మనిషికి మాత్రం దేవుని కృప ఏమైంది? లభించింది. ఆ మనిషి ఎవరు చెప్పండి? నోవాహు. హల్లెలూయా. ఈ కృపాకాలంలో మనం ఉన్నాం. యేసుక్రీస్తు యొక్క రాకడ త్వరలో జరగబోతుంది. క్రైస్తవులమైన మనము 2020 సంవత్సరములుగా ఎదురు చూస్తున్నాం. అపోస్తలులు ఎదురు చూశారు, క్రీస్తు యేసులో నిద్రించారు, హతసాక్షులుగా మరణించారు. మన సహవాసంలో ఎందరో విశ్వాసులు ఎదురు చూస్తూ క్రీస్తు యేసులో నిద్రించారు. కానీ ఇప్పుడు మనం బతికి ఉన్నాం. కానీ క్రీస్తు రాకడలో మనము ఎత్తబడాలంటే భయభక్తితో జీవించేది చాలా ముఖ్యం. మనము దేవుని యందు భయభక్తి కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, నోవా తన తరము వారిలో నిందారహితులుగా ఉన్నాడని 9వ వచనం చెబుతుంది. 9-11 నోవాహు చదవండి. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును. బాగా ఉంచండి. ఆయన జీవించిన జనరేషన్ లో తన తరములో నిందారహితముగా ఉండెను. ఆమేన్. హల్లెలూయా. ఏం చేశాను? నిందారహితముగా ఉండెను. దేవుళ్ళారా, నూతన సంవత్సరంలో మనం వచ్చేసిన 2025 ఎట్టకేలకు తిరిగి రాదు. అది పోయింది. మనలో కొంతమంది నెగ్లెక్ట్గా జీవించాం. మనం మీరే చూసుకోండి. మీ విశ్వాసం తగ్గిపోయిందా? దేవుని పట్ల ఉన్న విశ్వాసం తగ్గిపోయిందా? మీరే చూడండి. మీరు ఎంత మట్టుకు విశ్వాసంలో ఉన్నారు? మనలో అనేక మంది పారంపర్య క్రైస్తవులుగా మారుతా వస్తున్నాం. పారంపర్య క్రైస్తవులుగా మారుతాం. ఆదివారం మనం పోవాలి, చర్చిలో కొంతసేపు కూర్చోవాలి. అలాంటి పారంపర్యానికి మనం ఏమైపోయినామంటే బానిసలైపోయినాం. భయభక్తి అస్సలు లేకుండా పోయింది. జాగ్రత్త దేవుని బిడ్డలారా. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును అని బైబిల్ చెప్తాం. 100వ కీర్తన 5వ వచనంలోను, 106వ కీర్తన 1వ వచనంలోను,
107వ కీర్తన మొదటి వచనంలో, 118 అధ్యాయంలో మొదటి వచనంలో మీరు తరచుగా ఈ పదమును మీరు చూడవచ్చును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంటును. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి అందరూ కూడా, ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన దయాళుడు, కృప నిత్యముండును. ఆయన బలవంతుడు, స్తుతి నిత్యముండును. 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 భూనివాసులారా, యెహోవాను స్తుతించుడి. భూనివాసులారా, యెహోవాను స్తుతించుడి. సంతోషముతో మనం కూడెదం, సంగీతముతో స్తుతి పాడెదం. సంతోషముతో మనం కూడెదం, సంగీతముతో స్తుతి పాడెదం. ఆయన దయాళుడు, కృప నిత్యముండును. ఆయన బలవంతుడు, స్తుతి నిత్యముండును. 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 భూనివాసులారా, యెహోవాను స్తుతించుడి. భూనివాసులారా, యెహోవాను స్తుతించుడి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును అని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. నోవా దేవుని యందు భయము భక్తి కలిగిన వాడై, నోవా దేవుని యందు భయము భక్తి కలిగిన వాడై జీవించాడు గనుక నోవాహు ఆ ఓడలో చేర్చబడి, నోవాహుతో పాటు 7 మంది, నోవాతో పాటు 8 మంది ఆ ఓడలో చేర్చబడి జల ప్రళయంలో నుండి కాపాడబడ్డారు. ఆ చరిత్ర సంభవం బైబిల్లో మనకు చక్కగా రాయబడి ఉంది. 40 రోజులు రాత్రి పగలు మరి ప్రచండంగా కురిపించినటువంటి వర్షము వలన మరి ఆకాశ తూములు విప్పబడింది కనుక భూమిలో ఉన్న కొండ కోణలు అన్నీ కూడా నీటిలో మునిగిపోయింది. కానీ నోవాహు మాత్రం, ఆయన తయారు చేసిన సిద్ధపరిచిన ఓడ మాత్రం ఆ నీటి పైకి వెళ్ళింది. అందులో వారు సురక్షితంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన అలా కాపాడడానికి ప్రధాన కారణం కృప. ఎందుకంటే దేవుని యొద్ద నుండి ఆ కృపను నోవా పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప గొప్పగా ఉంది అని పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యములలో మనం చూస్తాం 3 ఆశీర్వాదాలు దేవుడి కృపలో మనకు లభిస్తాయి. నంబర్ 1 రక్షణ. మొదటిది రక్షణ. రక్షణ కృప వలన మనం పొందుకుంటున్నాం. రక్షణ దేని వలన కలగదు, రక్షణ కృప వలన మనము పొందుతున్నాం. కాబట్టి దేవుని యొక్క కృప అన్మెరిటెడ్ ఫేవర్. కృప అనడానికి అర్హత లేని అనుగ్రహం, అర్హత లేని అనుగ్రహం, అన్మెరిటెడ్ ఫేవర్. గాడ్స్ ఫ్రీలీ గివెన్, దేవుడు ఉచితంగా ఇచ్చిన రక్షణ తన కృప చేత మనకు దేవుడు ఇచ్చాడట. అదే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కొత్త నిబంధన గ్రంథం పుస్తకంలో ఎఫెసీయులు 2వ అధ్యాయం 8వ వచనంలో, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని యొక్క వరమే. ఆమేన్, హల్లెలూయా. సో మనము కృప ద్వారా ఏం పొందుకున్నాం? రక్షణను మనం పొందుకున్నాం.
అలా కృప ద్వారా రక్షింపబడిన వారే సహవాసంలో ఉన్న వారందరూ. మనలో అనేక మంది మనందరూ కూడా కృప ద్వారా మనం రక్షణ పొంది ఉన్నాం. ఆ కృప మనకు ఎలా లభించింది? మనం ఏదైనా సత్క్రియలు చేయడం ద్వారా దేవుడు కృప ఇచ్చినాడా? కాదు. కృపను మనం డబ్బిచ్చి కొన్నామా? కాదు. పోనీ మనము దానాధర్మ కార్యములు చేసినామా? కాదు. మరి దేని చేత కృప మనకు వచ్చింది? అది పూర్తిగా దేవునికి సంబంధించినది. దేవుని దగ్గర కృప ఉంది. ఆ కృప చేత మనలందరినీ దేవుడు ఏం చేశాడు? రక్షించాడు. ఆమేన్, హల్లెలూయా. రక్షించేది మాత్రం కాదండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనములో మనం ఇలా చదవగలము. తీతు 3వ అధ్యాయం 6వ వచనం. మనము ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గురించిన నిరీక్షణను బట్టి దానికి వారసులగుటమై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించును. వావ్, దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసు మనలను కృప వలన రక్షించాడు. తీతు 3:6 చెప్తుంది, కృప వలన నీతిమంతులమని తీర్చబడ్డామట. ఆమేన్, హల్లెలూయా. మనము కృప వలన ఏం చేయబడ్డాం? నీతిమంతులమని. మన నీతిమంతులు కాదు. మన నీతి క్రియలన్నీ మురికి గుడ్డ లాంటిది. మనము దుర్నీతిలో పుట్టిన వారము, పాపములలో మనము పుట్టిన వారము కనుక మన దగ్గర నీతి లేదు. కానీ క్రీస్తు యేసులో ఉన్న నీతి మనకు దేవుడు ఎట్లా ఇచ్చినాడంటే కృప ద్వారా మనకి ఇచ్చాడు. బైబిల్ క్లియర్గా చెప్తుంది, మనం ఆయన కృప వలన నీతిమంతులమని మనం తీర్చబడి ఉన్నాం. దేవుడికి స్తోత్రం. సో మొదటగా రక్షణ కృప ద్వారా మనం పొందుకున్నాం. ఈ నూతన సంవత్సరపు ఆరాధనకు వచ్చిన మీరందరూ దేవుని కృప వలన రక్షింపబడి ఉన్నారు. ఈ నూతన సంవత్సరంకు వచ్చిన మీరందరూ కూడా కృప వలన నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. అది నెరవేరిపోయింది. దేవునికి స్తోత్రం. మూడవదిగా కృప వలన దేవుడు మనకి ఏమిస్తాడో రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం మనం చదివితే, పాపం వలన వచ్చే జీతము మరణము, అయితే 6:23 ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తు నందు చెప్పండి కూడా నిత్య జీవము. ఎట్లా వచ్చింది నిత్య జీవము? దేవుని కృపావరం. అర్థం కదా, దేవుని కృపావరము. దేవుని యొక్క కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తు నందు మనకు దేవుడు ఏమిచ్చినాడు? నిత్య జీవం ఇచ్చాడట. అట్లయితే యేసుక్రీస్తు కృప వలన రక్షణను పొందుకున్నాం. యేసుక్రీస్తు కృప వలన నీతిమంతులమని తీర్చబడ్డాం. యేసుక్రీస్తు వలన మనము ఆయన కృప వరము వలన మనము నిత్య జీవమును ఏం చేస్తున్నాం? మనము పొందుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం సండే స్కూల్లో మన పిల్లల్ని మనం ఏం చేస్తున్నాం? తీసుకొస్తున్నాం. తిరుపతిలోనూ పాకాలలోనూ చిన్న పిల్లల్ని పేరెంట్స్ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? దేవుని మందిరానికి తీసుకొస్తున్నారు. అది మీరు క్రమముగా తీసుకొని రావాలి. కారణం ఏమిటంటే దేవుని కృపలో మీ పిల్లలు ఏం కావాలి? ఎదగాలి. లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనములో మన ప్రభువైన యేసుక్రీస్తు జ్ఞానములోను వయస్సులోను, లూకా 2:52, యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును. అక్కడ తెలుగు బైబిల్లో దేవుని దయను ఉంది. దయ అంటే కృప. దేవుని కృపయందు. తమిళ బైబిల్లో క్లియర్గా ఉంటుంది, దేవుని కృపలో. అలాగైతే మన పిల్లలకు ఏం కావాలి చెప్పండి? మన పిల్లలకు ఏం కావాలి? సో మన పిల్లలు దేవుని కృపలో బాగా ఎదగాలి. యోసేపు చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు, యోసేపు పాత నిబంధన గ్రంథములలో ఉన్న యాకోబు కనిష్ట కుమారుడైన యోసేపు
బాలుడుగా ఉండేటప్పుడు ఆయన మీద దేవుని కృప ఉండింది. తన సహోదరులందరూ అంటే యోసేపు అన్నలు అందరూ ఒక టైపు, కానీ యోసేపు మరొక టైపు. కానీ యోసేపు మీద దేవుని కృప ఉందట. యోసేపు మీద దేవుని కృప ఉండిందట. ఆ కృపయే యోసేపును కాపాడింది. ఆ కృపయే యోసేపును పాపము చెయ్యకుండా తప్పించింది. యవన వయసులో యవన బిడ్డలారా, లుక్ అట్ జోసెఫ్. యోసేపును చూడండి, అతడు తన శరీరాన్ని అమ్ముకోవడంలా. అతడు తన శరీరాన్ని వేశ్యతనమునకును వ్యభిచారమునకును తన శరీరమును అమ్ముకోవడం లేదు. తన శరీరాన్ని కాపాడుకున్నాడు. యవన వయసులో ఉన్న యవన పిల్లలకి మీ శరీరం పవిత్రమైనది. ఆ పవిత్రమైన మీ శరీరాన్ని ఇచ్చలకు, దురాశలకు, పాప కార్యములకు మీ శరీరాన్ని అమ్ముకోకూడదు. మీరేం చేయాలి? యోసేపులాగా అలాంటి యవన వయసులో వచ్చే శోధనకు మీరు మీ శరీరాన్ని ఏం చేసుకోవాలి? మీరు కాపాడుకోవాలి అంటే మీ మీద కృప ఉండాలి. బైబిల్ చెప్తుంది, ఆదికాండం 39వ అధ్యాయం 21వ వచనములో యెహోవా, అక్కడ చూడండి, ఆదికాండం 39:21. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల మీద అధిపతికి కటాక్షము కలుగునట్లు. అక్కడ కనికరమును ఒక పదం ఉంది, రైటా? మళ్ళీ రిపీట్ చేయండి. అతని యందు కనికరపడి. కానీ తమిళ్ బైబిల్లో కర్తరో అవన్ మేల్ கிருபை வைத்து దయవు கிடைக்கும்படி செய்தார். ఈ యవన వయసులో ఉన్న యవన పిల్లలకి నేను ఏం చెప్తానంటే 2026 బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. మీరు కాలేజీలో చదివే అబ్బాయిలు కావచ్చు, లేదా పెళ్లి కోసం మీరు ఎదురు చూస్తున్న వారు కావచ్చు. మీ శరీరం శుభ్రంగా మీరు తీసుకోండి. మీ శరీరాన్ని మీరు కాపాడుకోండి. యవ్వన ఇచ్చలకు మీరు బలి కాకూడదు. ప్రపంచంలో అందరూ ఒకవైపులో వెళుతూ ఉంటే దేవుని కృప ఉన్నవారు, దేవుని యందు భయము కలిగి నేను అలా చేసేవాడిని కాదు అని వెళ్తారు. సో దేవుని కృప ఉన్నవారు, దేవుని పట్ల భయం కలిగిన వారు కాబట్టి, యోసేపు దేవుని పట్ల భయం కలిగిన వాడు కాబట్టి ఆ శోధనను అతడు గెలవడానికి కారణం ఏమిటంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం. ఈ నూతన సంవత్సరంలో దేవుని కృప మీ పిల్లలకు ఉండాలి. మన పిల్లలకు దేవుని కృప లేకపోతే వారు ఇచ్చలను గెలవలేరు. వారు చదివే కాలేజీలో కానీ, ఉద్యోగం చేస్తున్న కార్యాలయంలో కానీ, ఆఫీసులో కానీ, బయట కానీ, ఎక్కడైనా సరే దారి తప్పిపోవడానికి ఛాన్సెస్. కృప చాలా ముఖ్యం. యవన బిడ్డలకు కృప చాలా ముఖ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపు మీద దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప ఉన్నది కనుక యోసేపు పాపం చేయకుండా తప్పించుకున్నాడు. నేను నా యవన వయసులో దేవుని యొక్క కృప నా మీద ఉండింది కనుక యవన వయసులో నేను పాపము చేయకుండా, లైంగిక పాపములో పడిపోకుండా, ఇచ్చలకు నేను లొంగిపోకుండా నన్ను నేను కాపాడుకోవడానికి దేవుని యొక్క కృప నాకు తోడై ఉండెను. అలాగే మన సహవాసంలో చాలామంది ఉన్నారు. వారు చక్కగా చదువుకున్నారు, చదువు ముగించుకున్నారు, ఉద్యోగం చేశారు, పరిశుద్ధ వివాదములో ప్రవేశించారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కృప కావాలండి. దేవునికి స్తోత్రం. మీరు తొందరపడకూడదు.
మీరు చాలా వేగంగా మీరు తొందరపడి మీరు ఆశకు లొంగిపోకూడదు. బైబిల్లో దీనా అనే ఒక యాకోబు కుమార్తె ఒకటి ఉంది. ఆ పేరేంటి? దీనా. ఆమె ఇంట్లోనే ఉండదు. ఆమెకు అలవాటు ఏమిటంటే ఫ్రెండ్స్తో తిరగడం బయట. ఒకరోజు వచ్చి తన డాడీతో చెప్పింది, యాకోబుతో, డాడీ నేను నా ఫ్రెండ్స్తో పాటు జస్ట్ నేను పోయి వచ్చేస్తాను, నేను రావడానికి కొంచెం టైం పడుతుంది, నన్ను వెతకవద్దండి అని చెప్పి ఒంటరిగా వెళ్ళిపోయింది. ఎవరితో పోయింది? ఆమెకు పరిచయమైన స్నేహితురాలతో పోయింది. పోయిన ఆమె తన పవిత్రతను పోగొట్టుకునింది. ఎవరో ఒక యవనస్తుడైన వాడి దగ్గర తన శరీరాన్ని అమ్ముకొని నాశనం చేసుకొని ఇంటికి తిరిగింది. ఇది తెలిసిన సహోదరులకి కోపం వచ్చి, నిన్ను ఈ విధంగా చేసిన ఆ మనుషుని మేము చంపేస్తామని చెప్పి కత్తి తీసుకొని పోయినారు. ఎవరు కాదు, యూదా, లేవి. వాళ్ళిద్దరూ కూడా పోయారు. ఇది బైబిల్లో ఉంది. మనం ఆడపిల్లలు విచ్చలవిడిగా బయట తిరగకూడదు. బయట తిరుగుతున్న ఆడపిల్లలకి దేవుని కృప ఉండదు. జాగ్రత్తగా ఉండండి. మీకు ఎంత సోషల్ అవేర్నెస్ ఉన్నా, సమాజంలో జీవించడానికి మీకు బాగా తెలివితేటలు ఉన్నా, మీరు నాశనం అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. అపవాది కాసుకొని ఉంటాడు. దేవుని కృపను మీరు పొందుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నోవా తన తరము వారిలో నిందారహితంగా ఉన్నాడు. కారణం దేవుని దగ్గర నుండి కృపను పొందాడు. యోసేపు దేవుని వలన కృప పొందాడు కనుక, అతడు ఐగుప్తు దేశమునకే రాజుగా మారాడు. ఆమేన్. చెప్పండి దేవుని. సో కాబట్టి ఈ నూతన సంవత్సరమున మన పిల్లలకి దేవుని కృప అవసరం. యేసుక్రీస్తుకే దేవుని కృప అవసరమైతే, యేసుక్రీస్తుకే మనుషుల దయ, దేవుని దయ అవసరమైనట్లయితే మన పిల్లలకు చాలా అవసరం కదా. అంత చిన్న పిల్లలుగా ఉన్న వారికి కూడా దేవుని కృప చాలా అవసరం. ఓకే, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం ఉన్నామంటే, నిర్మూలము కాకుండా మనం ఉన్నామంటే అది దేవుని యొక్క కృప మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను వాక్యం ఊహించుకుంటాను. చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. నిదానంగా మనం ధ్యానం చేద్దాం. కానీ ఈ నూతన సంవత్సరమున దేవుని కృప మనకు చాలా. ఈ 2026వ సంవత్సరం ప్రతిరోజు నూతనమైన కృపను మీరు పొందుకొని, ఆ కృప చేత మీరు ఏం కావాలి? ముందుకు పోవాలి. విలాప వాక్యం 3వ అధ్యాయం 23వ వచనం. ఆ వాక్యములలో మీరు గమనించినట్లయితే ఇర్మియా గ్రంథం పక్కన ఉంటాయి చూడండి. ఇర్మియా గ్రంథానికి నెక్స్ట్ బుక్ విలాప వాక్యం. ఇర్మియా విలాప వాక్యం 3వ అధ్యాయం 22వ వచనం చదవండి. 22. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగగా నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకుండా వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడవు. గట్టిగా చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనుదినము దేవుని దగ్గర నూతనంగా కృప ఉందట. డైలీ లైఫ్ లో మనకు దేవుని కృప చాలా అవసరం. 2026 స్టార్ట్ చేసినాం. కృప చేత మనం స్టార్ట్ చేసాం. పౌలు అంటున్నాడు, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఐ యామ్ వాట్ ఐ యామ్. దేవుని కృప వలన నేను ఏమై ఉన్నానో, నేను దేవుని కృప వలన అయి ఉన్నాను అంటున్నాడు పౌలు. వాస్తవం. దేవుడి కృప లేకపోతే ఈ నూతన సంవత్సరంలో మనం అనేకులు ఈ దినమును చూడలేక మరణించారు. వ్యాధి చేత మరణించారు, యాక్సిడెంట్ చేత మరణించారు, నానా విధములైనటువంటి ఆపద చేత మరణించారు. మనం మాట్లాడుతున్న ఈ సమయంలో కూడా ఎక్కడో ఒక చోట మరణం సంభవిస్తూనే ఉంది.
కానీ మనం ఈరోజు ఉన్నామంటే, మనం ఈరోజు నిర్మూలము కాకుండా ఉన్నామంటే అది దేవుని యొక్క కృప మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. అది దేవుని యొక్క కృప మాత్రమే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కిరుబ 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 పడదామా? కిరుబ 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 போராட்டங்கள் குடிக்கல, பாடுகளும் தீரல, ஆனாலும் நிற்கிறேனே. இன்னும் நான் அழியல, இன்னும் தோற்று போகல, ஆனாலும் வாழ்கிறேனே. போராட்டங்கள் முடியல, பாடுகளும் தீரல, ஆனாலும் நிற்கிறேனே. கிருப 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 இயேசு கிருப 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 நான் இல்ல, என் பலம் இல்ல, என் காலம் இல்ல, எல்லாம் கிருப. நான் இல்ல, என் பலம் இல்ல, என் காலம் இல்ல, எல்லாம் கிருப. கிருப 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 இயேசுவின் கிருப. கிருப கிருப இயேசுவின் கிருப. கிருப கிருப இயேசுவின் கிருப. படிக்கல, உயரல, பட்டதாரி ஆகல, ஆனாலும் வாழ்கிறேன். நிற்கிறேன், நிர்மூலம் ஆகாமல் இருக்கிறேன், ஆனாலும் நிற்கிறேன். படிக்கல, உயரல, பட்டதாரி ஆகல, ஆனாலும் வாழ்கிறேன். நிற்கிறேன், நிர்மூலம் ஆகாமல் இருக்கிறேன், ஆனாலும் நிற்கிறேன். கிருப கிருப இயேசுவின் கிருப. கிருப கிருப இயேசுவின் கிருப. கிருப கிருப இயேசுவின் கிருப. கிருப கிருப இயேசுவின் கிருப. நான் இல்ல, என் பலம் இல்ல, இல்ல, எல்லாம் கிருப. நான் இல்ல, என் பலம் இல்ல, காலம் இல்ல, எல்லாம் கிருப. கிருப 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 கிருப. அற்புதங்கள் நடக்குது, அதிசயங்கள் நடக்குது, வியாதியெல்லாம் மாறினது, பாவமெல்லாம் மறைந்தது, சாபமெல்லாம் உடையது, பரிசுத்தமாய் மாறினது. அற்புதங்கள் நடக்குது, அதிசயங்கள் நடக்குது, வியாதியெல்லாம் மாறினது. பாவமெல்லாம் மறைந்தது, சாபமெல்லாம் உடையது, பரிசுத்தமாய் மாறினது. கிருப 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 இயேசுவின் கிருப. கிருப 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 இயேசுவின் கிருப. நான் இல்ல, என் பலம் இல்ல, என் காலம் இல்ல, இயேசுவின் கிருப. நான் இல்ல, என் பலம் இல்ல, என் காலம் இல்ல, எல்லாம் கிருப.
கிருபை 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 கிருபை. కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. 2026 సంవత్సరం